వెల్కమ్ టు కీ టాక్స్. అడగడం రాదా, క్లారిటీ లేదా? పుష్కర కాలం అవుతున్నా ఇప్పటికీ సమస్యలు పుష్కలంగా ఉండడానికి, ప్రతి విషయంలోనూ గందరగోళం రాజ్యమేలుతూ ఉండటానికి పార్టీల వైఖరి, నాయకులకి క్లారిటీ లేని ధోరణే ప్రధాన కారణం అనే చర్చ ఇప్పుడు మరోసారి జరుగుతోంది. రైల్వే జోన్ ఇచ్చారు కానీ ఫ్రైట్ కారిడార్ లేదని, 250 కిలోమీటర్ల పరిధున్న వజ్రపు తునక లాంటి భాగాన్ని వదులుకోవడం వల్ల మనకి జోన్ వచ్చిన ప్రయోజనం ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు లాభం అనే చర్చ ఏపీలో జరుగుతోంది. ఇది కేవలం జోన్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఏపీని గత 12 ఏళ్లుగా వెంటాడుతున్న సమస్య. అసలు దీనికి కారకులు ఎవరు? ఏ పార్టీది ఎక్కువ బాధ్యత ఉంది? అసలు ఎవరు ఎలాంటి పాత్ర పోషించారు? డీటెయిల్గా చూద్దాం. సబ్స్క్రైబ్ టు కీ టాక్స్. ఇప్పుడు రైల్వే జోన్ అనే కాదు, విభజన కాలం నుంచి కూడా ఏపీకి ఒక ప్రధాన సమస్య ఉంది. అసలు విషయాన్ని, జనం ఎజెండాని, అసలు టార్గెట్ని వదిలేసి పార్టీలు మనుగడ కోసం పోరాటం చేయడం అనే ధోరణి ఏపీకి మరణ శాసనం రాస్తూ ఉంది. రాష్ట్ర విభజన ఖాయమైపోయిందని, హైదరాబాద్ కూడా తెలంగాణలోనే భాగంగా ఉంటుందని తెలిసిన తర్వాత అసలు దేనికోసం పోరాడాలి, అసలు లక్ష్యం ఏంటి, సీమాంధ్ర ప్రాంతానికి నష్టం జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అనే విషయం మీద కనీసం ఒక్క పార్టీ కానీ, ఒక్క నాయకుడు కానీ దృష్టి పెట్టిన దాఖలా లేదు. కేవలం జనం సెంటిమెంటు, ఎమోషన్ కోసం సమైక్యాంధ్ర పేరుతో ఉద్యమాలు చేయడం వల్ల అసలు ఏపీ ప్రాంతానికి, సీమాంధ్ర, కోస్తా జిల్లాలకి ఏం కావాలి అనే అడిగే మహత్తరమైన అవకాశాన్ని ఏపీ కోల్పోయింది. తీరా రాష్ట్ర విభజన ఖరారు అయిపోయిన తర్వాత కూడా రాజధాని విషయంలో ఇదే గందరగోళం జరిగింది. కొత్త రాజధాని కట్టడానికి 5 లక్షల కోట్లు అవసరమవుతాయి అని గంభీరంగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్ని, ఏపీ భవిష్యత్తుని తీవ్రంగా ప్రభావితం చేసింది. అంత సాయం అయితే మేం చేయలేము, మేం బాధ్యత తీసుకోలేము అన్నట్టుగా కేంద్రం మొదట్లో మిన్నకుండిపోతే, చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ 5 లక్షల కోట్లు కావాలని స్వయంగా చంద్రబాబే చెప్పారు కదా. అంత సొమ్ము ఖర్చు పెట్టే స్తోమత, స్థాయి ఇప్పుడు ఏపీకి లేవు అంటూ రాజధాని మీద కొత్త విధానం తీసుకురావడానికి ఆ ప్రకటన కారణమైంది. అంటే భారీ స్థాయిలో ఖర్చు పెట్టి భారీగా నిర్మాణం చేయాలి అంటే తనకే అవకాశం ఇస్తారు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన విభజన జరిగిన తర్వాత 12 ఏళ్ళు అవుతున్నా నేటికి అదే రకమైన గందరగోళానికి కారణమైంది. ఒక్క రాజధానే కాదు, ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇంతే. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికా సంఘం అబాలిష్ అయిపోయింది, అసలు ప్రత్యేక హోదా అనేది సిలబస్లోనే లేదు అని కేంద్రం ప్రకటించి ఏపీకి విభజన సమయంలో హామీలు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ హామీలన్నీ నెరవేరుస్తాము, కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ఇస్తున్నాము అని మొదటి ఏడాదిన్నర కాలంలోనే 22-23 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు ఏపీకి తరలించడం జరిగింది. ఆ తర్వాత ఇదే వరుసలో హోదా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాము అని చెబితే చంద్రబాబు మొదట్లో సరే అన్నారు. 16,500 కోట్ల రూపాయల ప్యాకేజ్ కూడా ఓకే అయింది, ప్రకటన జరిగింది. జరిగిన తర్వాత జగన్ వైఖరితో చంద్రబాబులో భయం, బెరుకు, ఆందోళన మొదలయ్యాయి. నేను అడిగింది ప్రత్యేక హోదా అయితే నాకు ప్యాకేజ్ ఇస్తారా అంటూ కేంద్రం మీద రివర్స్ అవడము, గందరగోళ పరిస్థితులు 2019కి ముందు చూసాం. అప్పటి నుంచి ఈ ప్రత్యేక హోదా అనేది లేకపోగా, ప్యాకేజీ రాకపోగా ఏపీలో గందరగోళం నేటికి కొనసాగుతూనే ఉంది. అంటే పార్టీలు, రాజకీయ ప్రాధాన్యాలు అనేవి ఏపీకి ఎంత పెను శాపంగా మారుతున్నాయి అనేది ఈ 2 పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రత్యేక హోదా తర్వాత ఇప్పుడు రైల్వే జోన్ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తోంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే పేరుతో జోన్ ఏర్పాటు చేయడానికి సిద్ధపడింది. దాదాపు 4100 కిలోమీటర్ల పరిధి అందులో ఉంది అని చెప్తూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన డివిజన్లన్నీ విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్ లాంటివన్నీ అందులో చేరాయి. అంతవరకు సంతోషమే. కానీ అసలు ఆదాయం తెచ్చిపెట్టే విశాఖ కెరండోల్ మార్గం అందులో లేకపోతే, ఆ 250 కిలోమీటర్ల స్ట్రెచ్ లేకపోతే రైల్వే జోన్ వల్ల ప్రయోజనం ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి వస్తున్న బొగ్గంతా అదే మార్గంలో వస్తూ ఉంది. ఫ్రైట్ కారిడార్ లో వెన్నెముకల ఆ ప్రాంతం ఉంది కాబట్టి దాన్ని జోన్ పరిధిలోకి తీసుకువస్తేనే ఆదాయపరంగా జోన్ కి జవజీవాలు ఉండే పరిస్థితి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. దాదాపు 8 నుంచి 10,000 కోట్ల ఆదాయం వదులుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈ 250 కిలోమీటర్లు మన జోన్లో లేకపోవడం వల్ల వస్తుంది అని చెప్తూ ఉన్నారు. అంటే జోన్లో వచ్చే ఆదాయాన్ని బట్టి ఆ జోన్లో సౌకర్యాలు కానీ, ట్రాక్ నవీకరణ కానీ, విస్తరణ కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇంతటి ఆదాయాన్ని వదులుకొని జోన్ తెచ్చుకోవడము అంటే
శరీరంలో ఒక చెయ్యిని బయటకు వదిలేసి మిగతా ఒంటికి చొక్కా తొడుక్కున్నట్టుంటుంది. చొక్కా తొడిగిన సంతోషము ఉండదు, చూడడానికి కూడా ఎబ్బెట్టుగా ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే మీకు జోన్ ఇచ్చినంత మాత్రాన దానివల్ల పర్పస్ సర్వ్ అయ్యే పరిస్థితి ఉండదు. అట్ ద సేమ్ టైం మనకి రావాల్సిన ఆదాయం మన కళ్ళ ముందే పోతున్న పరిస్థితి ఉంటుంది. నిన్న మొన్నటి వరకు అంటే జోన్ విషయంలో ఒరిస్సాతో పంచాయతీ ఉండేది. అక్కడ వేరే ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉండటం మూలన సమస్యలు వస్తాయని కేంద్రం చెప్పే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఒరిస్సాలో అధికారంలో ఉన్నది బీజేపీనే, ఏపీకి సాయం చేస్తున్నది కేంద్రమే. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి, షిప్ యార్డ్ దగ్గర నుంచి, రాజధాని దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ సాయం చేస్తున్న కేంద్రం కెరండోల్ మార్గాన్ని కూడా జోన్ పరిధిలోకి తీసుకురావాలి అనే విషయాన్ని కూడా సానుకూలంగా పరిశీలించాలి. అంటే కావలసిందల్లా రాష్ట్రం వైపు నుంచి ఒక రాజకీయ కృతనిశ్చయం, కమిట్మెంట్. ఆ కమిట్మెంట్తోని ప్రయత్నం చేస్తే సాధ్యమే అనే డిమాండ్లు, ఆలోచనలు ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్రం అంతా వస్తూ ఉన్నాయి. మరి రాజకీయ కమిట్మెంట్ ఈసారన్నా కనపడుతుందా? రాష్ట్రానికి న్యాయం జరుగుతుందా? మీరేమంటారు? ఏ పార్టీ వైఖరి వల్ల ఏపీ భవిష్యత్ ప్రయోజనాలు భారీగా దెబ్బతిన్నాయని మీరు భావిస్తారు? కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.